హలో దోస్తులు, ఎట్లున్నారు? నేను మీ సంగీత. వెల్కమ్ టు వైల్డ్ టీవీ. ఈరోజు మరి కిచెన్ లో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, ఏం చూస్తున్నారా? ఎస్, మీకోసం మంచి రెమెడీతో వచ్చేసాను. చూడండి నా చేతిలో ఏమున్నాయో. రోజ్ పెటల్స్. ఎస్, రోజ్ పెటల్స్తో రోజ్ వాటర్ మేకింగ్ చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దాని ప్రాసెస్ వచ్చి కొంచెం లాంగ్గా ఉంటుంది కదా, కానీ ఇన్స్టెంట్గా రోజ్ పెటల్స్తో రోజ్ వాటర్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని యూజెస్ వల్ల దాని వల్ల యూజెస్ ఏంటి అనేది నాకు తెలిసింది మీతో షేర్ చేస్తాను. నేను ట్రై చేసింది మీతో షేర్ చేస్తాను. ఓకేనా? మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ రోజ్ పెటల్స్ని రోజెస్ నుంచి తీసి కొంచెం వాటర్లో కడిగేసి వెట్ క్లాత్తో తుడిచేసి ఇందులోకి తీసుకున్నాను అనమాట. మంచిగా డ్రై క్లాత్లో, కాటన్ క్లాత్లో ఈ పెటల్స్ అన్ని చక్కగా డ్రై చేసుకున్న తర్వాత నేను వీటిని స్టవ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఈ రోజ్ పెటల్స్ అనేది చక్కగా మరిగి వాటర్ కలర్ అంతా చేంజ్ అవ్వాలన్నమాట. అది కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే మరిగించుకుందాం. చూడండి, కలర్ అయితే చక్కగా ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయి వాటర్కి పట్టేస్తుంది కలరు. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కొంచెం ఓపిక్గా చేసేసుకుంటే చక్కగా మనకి ఇన్స్టెంట్ ఆఫ్ రోజ్ వాటర్ మనం బయట తీసుకొస్తే అవి స్టోర్ చేసుకోవడానికి, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి దానిలో కెమికల్స్ ఉంటాయి. ఇవైతే న్యాచురల్గా మనం ఇంట్లో ఎప్పటికప్పుడు రోజెస్ చెట్టు నుండి తీసేసుకొని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత రోజ్ వాటర్ కావాలో అంత అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం రోజ్ కలర్ని బట్టి నేనైతే ఆరెంజ్ కలర్ రోజెస్ తీసుకున్నాను కాబట్టి ఎల్లో కలర్లో వస్తున్నాయి చూడండి వాటర్. అదే రెడ్ రోజ్ తీసుకుంటే చక్కగా థిక్ మెరూన్ రోజ్ ఉంటుంది కదా, అది తీసుకుంటే రెడ్ కలర్ రోజ్ వాటర్ అయితే వస్తుంది. అండ్ నాటు గులాబీ తీసుకున్న పింకిష్ కలర్లో వస్తుంది అనమాట రోజ్ వాటర్. నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను కదా, ఎల్లోయిష్లో వస్తుంది. చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోతున్నాయో లీవ్స్. రోజ్ పెటల్స్. చూడండి, కలర్ అంతా పట్టేసిందండి వాటర్కి. అండ్ ఈ లీవ్స్ కలర్ కూడా పాలిపోయాయి చూసారా. ఈ పెటల్స్ గులాబీ రేకులు తమ రంగుని కోల్పోయాయి అన్నమాట. మరి స్పష్టమైన తెలుగుని నేను కూడా నేర్చుకోవాలని చెప్పి స్పష్టంగా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. నా తెలుగులో ఎటువంటి తప్పులు దొరికినా మీరు నన్ను సరిచేయండి కామెంట్స్లో. నా తెలుగుని సరిచేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని మనం జల్లెడ పట్టేసుకొని, జల్లెడలో లీవ్స్ అన్నీ ఆగిపోయి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాం. క్లాత్లో అయితే బెస్ట్ అనమాట, కాటన్ క్లాత్ కానీ అదైతే బెస్ట్. ఇంకా సరే, నేను ఒక్క నిమిషంలో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. చక్కగా వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాడు, వడకట్టుకుంటున్నాను. అండ్ నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది. యూజువల్గా అయితే కాటన్ క్లాత్తో అయితే ఇంకా చక్కగా ఈ రోజ్ పెటల్స్ని కూడా ఇలా పిండుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని చల్లారనిద్దాం ఒక్క 2 minutes. మన రోజ్ వాటర్ అయితే చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, నార్మల్గా రోజ్ వాటర్ మనం రెగ్యులర్గా ఫేస్కి ఏమంటారు, శనగపిండి పెడుతూ ఉంటారు. అండ్ ఏదైనా ఇంట్లో చేసే రెమెడీస్ కోసం వాటర్ ప్లేస్లో, అంటే పేస్ట్గా చేసుకునే ప్లేస్లో ఈ రోజ్ వాటర్ని వాడచ్చు. వితౌట్ కెమికల్స్, మనం ఇన్స్టెంట్గా ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి యూజెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసింది కాబట్టి ఒక 2 to 3 days మంచిగా వాడుకోవచ్చు. నేనైతే నేను యూజ్ చేసే రిజల్ట్స్ వచ్చింది ఏంటి అంటే, ఆయిల్ స్కిన్ ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నైట్ మనం పడుకునే ముందు రోజ్ వాటర్తో చక్కగా మసాజ్ చేసుకొని, కొంచెం ఎక్కువ వాటరిష్గా ఉన్నట్టు తీసుకొని చక్కగా సర్కిల్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా మంచిగా ఫేస్ అంతా అప్లై చేసేసుకొని అలానే ఉంచేసి అది ఆరిన తర్వాత పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి కోల్డ్ వాటర్తో ఫేస్ని క్లీన్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆయిలీ
స్కిన్ ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ అయితే వస్తాయి. నాకైతే వచ్చింది ఆ రిజల్ట్, నేను చూశాను. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా రోజ్ వాటర్తో ఏమేమి యూజెస్ ఉన్నాయో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. సో అలా మనం బయట కొన్న రోజ్ వాటర్ కంటే వీటితో వాడడం వల్ల, ఇలా ఇన్స్టెంట్గా మనం మేకింగ్ చేసుకొని ఇంట్లో వాడడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. సరే, ఇలాంటి మరిన్ని రెమెడీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి వైటీ టీవీ. నేను మీ సంగీత. బాయ్ బాయ్.